డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మరో సరికొత్త కథ 'ప్రేమించు ప్రేమకై' వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ఎన్నాళ్ళుగానో నేను కంటున్న సొంతింటి కల ఇప్పటికి సాకారం కాబోతోంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మా వారి కొలీగ్ శేషగిరి గారు తనకు సిటీ అవుట్‌కట్స్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న 400 గజాల స్థలం చూపించి, అందులో సగం అమ్మేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నీకు కొనే ఉద్దేశం ఉంటే చెప్పు, రీజనబుల్ రేట్‌కి ఇస్తానంటే మా వారు అస్సలు ఆసక్తి చూపించలేదు. నాకు మాత్రం విశాలమైన సిమెంట్ రోడ్లు, పచ్చదనం వెల్లివిరుస్తున్న ఆహ్లాదకరమైన ఆ పరిసరాల్ని చూస్తుంటే వదలబుద్ధి కాక, స్థలం ఉంటే ఎప్పటికైనా పనికొస్తుందని ఆయనకి ఎలాగోలా నచ్చజెప్పి, నా నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ కొనిపించాను. ఆ రోజు నుంచి సొంతింటిని గురించి ఆలోచించని క్షణం లేదు. కానీ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఈ బాధ్యతల ఒత్తిళ్ల మధ్య ఇంతవరకు అది సాధ్యం కాలేదు. ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తాలూకు 30 లక్షలు కంటపడగానే నిద్రాణమైన నా కోరిక పురివిప్పుకుంది. ఇక మా వారి గురించి చెప్పాలంటే మాదొక విచిత్ర దాంపత్యం. మా పెళ్లి కూడా తమాషాగానే జరిగింది. ఊహ తెలిసినప్పటి నుంచి నా బుగ్గలు పుడుకుతూ ఇదే నా కోడలు అంటూ మురిసిపోయిన మా నాన్న సొంత అక్క, అంటే మా మేనత్త, వసు నువ్వు నా కోసమే పుట్టావు అంటూ ప్రేమ కబుర్లు చెప్పిన ఇంజనీర్ బావ తీరా పెళ్లి మాటల దాకా వచ్చేసరికి నాన్న వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేకపోవడంతో ఆ ఒప్పందాలన్నీ గాలికి వదిలేసి హ్యాపీగా వేరే సంబంధం చూసుకున్నారు. అందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. కానీ పాపం అమ్మా నాన్న మాత్రం చిన్నప్పటి నుంచి అనుకున్న మేనరికం అందకుండా చేజారిపోయినందుకు చాలా బాధపడ్డారు. సరిగ్గా అదే టైంలో సడన్గా ఒక ముక్కు మొహం తెలియని అపరిచిత యువకుడు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, తన పేరు విశ్వనాథ శర్మని, చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోతే మేనమామ దగ్గర పెరిగానంటూ పరిచయం చేసుకుని, రోజు నేను ఆఫీస్కు వెళ్ళే బస్సులోనే మీ అమ్మాయి కాలేజీకి రావడం చూస్తున్నాను. తను నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడే మున్సిపల్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాను. జీతం 5,000. ఎలాంటి దురలవాట్లు లేవు. ఉన్నంతలో భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోగలను. మీకు అభ్యంతరం లేకపోతే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పైసా కట్నం ఆశించను. పెళ్ళికి కూడా ఎలాంటి ఆర్భాటాలు అవసరం లేదు. మీరు నన్ను అల్లుడిగా అంగీకరిస్తే చాలు. మనసులో మాట సూటిగా చెప్పేశారు. అయిన సంబంధం చెడిపోయిందని దిగులు పడుతున్న అమ్మా నాన్న, బావ కన్నా ఒడ్డు పొడుగ్గా, అందంగా, హుందాగా ఉన్న ఆయన్ని చూడగానే అన్ని విధాలా తగిన సంబంధమని సంతోషపడ్డా. ఎందుకైనా మంచిదని తెలిసిన వాళ్ళ ద్వారా పూర్తిగా ఎంక్వైరీ చేసి కుర్రాడు బుద్ధిమంతుడిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నా అభిప్రాయం అడిగారు. నాకు చూడగానే బావలా మెరబిచ్చు మాటలు చెప్పే టైప్ కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపించి ఇంకేం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను. వెంటనే పెళ్ళి ఆయన ఇష్ట ప్రకారం సింపుల్గా జరిగిపోయింది. కానీ కొద్ది రోజుల్లోనే తెలిసింది, మా భార్యాభర్తలు ఉత్తర దక్షిణ ధృవాలు లాంటి వాళ్ళమని. చిన్నప్పటి నుంచి నాకు పుస్తక పఠనం పట్ల విపరీతమైన ఆసక్తి. ఆయన మాత్రం న్యూస్ పేపర్ తప్ప ఇంకేది చదవరు. అమ్మమ్మ పుణ్యమా అని నాకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. తనకు పూజలు పునస్కారాలు కాదు కదా, కనీసం దేవుడికి చేతులు జోడించి దండం పెట్టే అలవాటు కూడా లేదు. తన దృష్టిలో పాపం, పుణ్యం, స్వర్గం, నరకం అన్నీ ట్రాష్. భార్యాబిడ్డల పోషణ ఒక బాధ్యత. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్నది ఆయన పాలసీ. మొదట్లో ఆ వైఖరి నాకు చాలా వింతగా అనిపించేది. కానీ ఒకసారి మాటల్లో తెలిసింది, తన్ను పెంచింది సొంత మేనమావ కాదు, ఎవరో దూరం బంధువు అని. ఆయనకు వారసత్వంగా వచ్చిన తాతల కాలం నాటి ఇల్లేదో నెపంతో సంగ్రహించాలన్న దురాశతో చేరదీసి నానా అగచాట్లు పెట్టేవాడని. ఇంటర్లోకి వచ్చాక ఆ భార్యాభర్తలిద్దరూ రోజు లేచింది మొదలు ఇన్నాళ్ళు నీకు 3 పూట్ల తిండి పెట్టి చదివించి మా సంసారం దివాళా తీసింది అంటూ నానా రభసా చేస్తుంటే ఆ తలనొప్పి భరించలేక ఉన్న ఒక్క ఇల్లు వాళ్ళకి అప్పగించేసి ఒట్టి చేతులతో బయటకు వచ్చి చిన్న రూమ్ రెంట్కి తీసుకుని ట్యూషన్లు చెప్పుకుంటూ అష్టకష్టాలు పడి డిగ్రీ కంప్లీట్ చేశారని. అప్పుడు అర్థమైంది, పసితనంలో ఆత్మీయుల ఆప్యాయత, ఆదరణ అందకపోవడమే ఆయన
నిర్లిప్తతకు, ప్రేమరాహిత్యానికి మూల కారణమని పాపం అనిపించింది. అందుకే ఆ రోజు నుంచి భర్తగా ఆయన నా పట్ల చూపించే బాధ్యతనే ప్రేమగా భావించి రాజీ పడిపోయాను. కానీ మా భిన్న మనస్తత్వాలు 40 ఏళ్ల దాంపత్య జీవితానికి అవరోధాలు కాలేదు. ఆయన నా అభిరుచికి, అలవాట్లకు ఏనాడూ అడ్డు చెప్పలేదు. నేను ఎన్నడూ తన మనస్తత్వాన్ని, ప్రవర్తనను తప్పుపట్టి అవహేళన చేయలేదు. కానీ కన్న కొడుకులు అభి, ప్రేమ్ విషయంలోనే ఆయన ప్రవర్తించే తీరు, వాళ్ళు అడిగినవి కాదనకుండా తెచ్చివ్వడం తప్ప ఏనాడు ఆప్యాయంగా దగ్గరికి తీసుకోకపోవడం చాలా బాధగా అనిపించేది. అయినా దాన్ని ఓ మూలకి నెట్టేసి నాన్న ప్రేమను కూడా నేనే అందిస్తూ పిల్లల్ని అపురూపంగా పెంచుకున్నాను. చదువయ్యాక వాళ్ళు ఇక్కడే జాబ్ చూసుకుని మాకు దగ్గరగా ఉండాలని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆయన ఆ విషయంలో సుతరాం ఒప్పుకోలేదు. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అమ్మ ఒళ్ళోనే ఉండాలనుకుంటే మీ లైఫ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంటుంది. మీకు మాకన్నా కెరీర్ ముఖ్యం, ఎక్కడుంటే ఏంటి అంటూ మొండిగా బెంగళూరు తరిమేశారు. నేను వాళ్ళ కోసం బెంగపడుతుంటే, చూడు వసుంధరా, పశువులు, పక్షులు రెక్కలు రాగానే రివ్వున ఎగిరిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు బతికేస్తాయి. ఇలాంటి ఫూలిష్ సెంటిమెంట్సు, అటాచ్మెంట్సు అన్నీ మనుషులకే, ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి అంటూ ఎద్దేవా చేసేవారు. దేవుడి కరుణించి వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో జోక్యం చేసుకోలేదు. కాబట్టే నాకు నచ్చిన కోడళ్లను తెచ్చుకోగలిగాను. వాళ్ళు పిల్లాపాపలతో ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఇక మిగిలిన ఒకే ఒక కోరిక శేష జీవితం సొంతింట్లో గడపాలన్నదే. కానీ ఆ అభిలాష ఓ విషాదాన్ని, చెదిరిపోని చేదు జ్ఞాపకంలా నా గుండెల్లో నింపుతుందని అస్సలు ఊహించలేదు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.